హరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. తెలుగువన్ భక్తివన్ ద్వారా అనేకమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. సంవత్సరంలో 365 రోజులు అనేక రకాలుగా వ్రతాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, మాస వైశిష్ఠిత, తిథి వైశిష్ఠిత, రామాయణ భారత భాగవతాలు మనం ఎన్నో తెలుసుకుంటున్నాం. ఈ కాలంలో రేపు వచ్చేటువంటి పౌర్ణమి నాడు జ్యేష్ఠ పౌర్ణమి. చైత్రమాసము నుంచి మనం మొదలుపెట్టుకుంటే 3వ మాసం అవుతుంది. చైత్రమాసము కాలస్వరూపుడుగా ఉన్న పరమేశ్వరుడి యొక్క మాసము. వైశాఖ మాసము మాధవ మాసము అంటారు. అనగా శ్రీ మహావిష్ణువు ఎక్కువగా పొందినటువంటి పూజ చేయింపబడేటువంటి శక్తి కలిగినటువంటి స్వామి. అనగా వైశాఖ మాసము యొక్క అధిపతి, అభిమాన దేవత శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు కదండి, అనగా బ్రహ్మగారు అని అర్థం. చైత్రమాసము పరమశివుడి యొక్క అభిమాన దేవత, వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువు అభిమాన దేవత, జ్యేష్ఠ మాసము బ్రహ్మగారు అభిమాన దేవత అన్నమాట. కనుక పెద్దలు చెప్పినట్టుగా, వేదము చెప్పినట్టుగా, వేదము యొక్క సారాన్ని మనం తెలుసుకొని మనం ఆచరించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. ఏరువాక పౌర్ణిమ జ్యేష్ఠ మాసంలో వస్తుంది. పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది కనుక జ్యేష్ఠ మాసము అన్నారు. ఈ ఏరువాక పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణమి నాడే అందరూ కూడా ప్రాతకాలంలో వ్యవసాయం చేసేటువంటి కర్షకులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. వర్షం పడుతుందని రైతులకి నమ్మకం, ప్రతి వాళ్ళకి నమ్మకం ఉండాలండి. తల్లి తన పిల్లవాడికి చెబుతుంది ఇతనే మీ తండ్రి అని. ఆ విధంగానే నమ్మకంగా వేదములు అపౌరేషేయాలు కాబట్టి వేద ప్రమాణముగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి చెయ్యాలి అన్నారు. ఈ ఏరువాక పౌర్ణమి నాడు ఏమి చెయ్యాలి, వ్యవసాయం చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, పూర్వం ఎలా ఉంది, అసలు వ్యవసాయం చేయమన్న వారు ఎవరు, ఇంతకుముందు ఎవరైనా చేశారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి సులభమైనటువంటి మార్గం తెలుగువన్ భక్తివన్ ద్వారా అనేక రకాలుగా మనం విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. యద్ మంత్రయజ్ఞపరా విప్రాసి యజ్ఞాశ్చ కర్షకా. సాక్షాత్తు భగవంతుడు ద్వాపర యుగంలో చెప్పారండి, గోపాలురు అందరూ కూడా గిరి యజ్ఞం చెయ్యండి అన్నారు. శ్రీకృష్ణస్వామి వారు పర్వతాన్ని చిటికిడి వేలు మీద లేపారు కదా, గోవర్ధన ధారి. ఆ పర్వతాన్ని గోపాలురు అందరూ కూడా ప్రదక్షిణం చెయ్యండి అని భగవంతుడు చెప్పారు. కర్షకులు అందరూ కూడా, వ్యవసాయదారులు అందరూ కూడా ఏరువాక యజ్ఞముగా చెయ్యండి అన్నారు. అదేవిధంగా యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞం చేయించేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞం చూసేవాడు బ్రాహ్మణుడు. ఈ విధంగా బ్రహ్మపదముగా ఉన్నవారు అందరూ కూడా జపము చెయ్యాలి. 365 రోజులు వ్యవసాయదారులు అందరూ కూడా 3 పూటల భోజనం చెయ్యవచ్చు. ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు వ్యవసాయదారులకి నియమాలు లేవు, ఉపవాసాలు అసలే లేవు. ఒక్క శివరాత్రి నాడు సంవత్సరానికి ఒకరోజు, అనగా మనకి జనవరిలో మకర సంక్రమణం వస్తుంది. ఆ సమయానికి ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తుంది, ధాన్యలక్ష్మి. ఇంకా వారు వ్యవసాయం చెయ్యరు. మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది కనుక ఆ ఒక్కరోజు భక్తిగా చెయ్యండి. 365 రోజుల పాటు చేసిన కార్యక్రమం అంతా మీకు ఫలితం కలుగుతుంది అన్నారు. చూడండి, బ్రాహ్మణులు అందరూ కూడా పొద్దున సంధ్యావందన కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసిన
వ్యవసాయదారులు ఒకరోజు చేస్తే వీరు 365 రోజులు చేసిన రెండూ సమమైనటువంటి ఫలితం అన్నమాట. గిరి యజ్ఞస్తథా గోపాహ ఇద్యోస్మాభి గిరివిగరుని. ఈ విధంగా విష్ణు పురాణంలో కూడా ఒక కథ మనకి చెబుతున్నారు. దీనినే ఎరువాక పౌర్ణమి నాడు సీతాయజ్ఞము అంటారు. సీత అంటే నాగలి చాటుని సీత అంటారు. కనుక జనక మహారాజు గారు యజ్ఞం చేసేటప్పుడు నాగలి చాటు నుంచి కూడా ఉద్భవించారు జగన్మాత సీతామాత. ఆ విధంగా పూర్వకాలంలో శుద్ధోదన మహారాజు గారు బంగారపు నాగళ్ళు తెచ్చి తన యొక్క ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకి అందరికీ కూడా అందించారు అన్నారు. అంతేనా, మనకి ఈ చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా వ్యవసాయదారులకి అందరికీ ఎరువాక పౌర్ణమి నాడు వృషభరాజుల్ని ఇచ్చేవారండి. వ్యవసాయదారులు బాగుంటేనే మిగతాదంతా బాగుంటుంది. మనం ధర్మంగా ఉండాలి, ధర్మంగా ఆచరించాలి, ధర్మంగా భోజనం చేయాలి. అహింస పరమో ధర్మ అన్నారు. హింస చేసినటువంటి ఆహారాన్ని మనం తీసుకున్న మాత్రముని ఈరోజు 100 రోజుల తర్వాత పతనం అవటానికి అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తి పొందాలి అంటే వ్యవసాయదారులకు ఉన్నటువంటి తృప్తి మరి ఎవరికీ లేదండి. చూడండి, సంక్రాంతి నాడు ధాన్య రాశిని తీసుకువస్తాయి వృషభరాజాలు. మనకి సంక్రాంతి నాడే గంగిరెద్దులను కూడా ఏర్పాటు చేస్తారు. కనుక వృషభాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మస్వరూపము కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రాతకాలంలోనే కర్షకులందరూ కూడా స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని వారి ఇంటి యొక్క కులదేవతల్ని పూజించి దీపారాధన చేసి ముందుగానే నాగళ్ళు, ఈ యంత్రాలు, పనిముట్టులు ఏవైతే ఉంటాయో నూనెతో శుభ్రం చేస్తారు. జనవరిలో సంక్రాంతి నాడు తెచ్చినటువంటి ధాన్య రాసులతో వచ్చిన బండ్లు మరలా ఏరువాక పౌర్ణమి వరకు వాటితో పని ఉండదు. అందువల్ల తుప్పు పట్టకుండా ఉండటానికి తైలముతో నూనెతో శుభ్రం చేసి సిద్ధం చేసుకుంటారు. ఈరోజు భగవంతుణ్ణి అర్చించిన తర్వాత ఆవులని అదేవిధంగా ఎద్దులకి పసుపు రాసి నూనెతో మిశ్రము చేసి చక్కగా స్నానము చేయించి అలంకరించి చిన్న చిన్న ఈ యొక్క నల్లని ఎర్రగా ఉన్నటువంటి పూసలను పెడతారు. అదేవిధంగా అందెలు కూడా పెడతారు, అలంకరింపచేస్తారు. పూలమాలలు అలంకరింపచేసిన తర్వాత నాగలి కట్టి ఈ యొక్క వ్యవసాయానికి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆస్తి ఏమిటి అంటే, పూర్వకాలంలో మానవుడికి ఆస్తి ఏమిటి అంటే ఇప్పుడు కరెన్సీ నోట్లు చదువుతున్నాం. పూర్వకాలంలో అశ్వ సంపద, గో సంపద, గజ సంపద అంటారు. ఇటువంటి సంపద అంతా కూడా మనకి వ్యవసాయదారులు అందరూ కూడా పొలాలకు తీసుకువెళ్తారు. తన భార్య చక్కగా అక్కడ ఉన్నటువంటి గోమయంతో నీళ్లు చల్లుతుంది, గోమూత్రంతో చల్లుతారు, ఆవు పేడతో కూడా శుద్ధి చేస్తారు. అక్కడ కొబ్బరికాయ కొడతారు, అమ్మవారికి పూజిస్తారు. ధాన్యలక్ష్మి సకాలంలో వర్షాలు కురవాలి, పాడి పంటలు అభివృద్ధి కలగాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క ఆహారాన్ని ఎద్దులకి, గోవులకి కూడా పెడతారు. అలా పెట్టిన తర్వాత నాగలితో అరక దున్నుతారు. పూర్వం ఎన్ని అంగుళాలు దున్నేవారు అనగా 4 అంగుళములే దున్నేవారు అనమాట. అంటే 4 అంగుళాల లోతు అనమాట. ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించింది అంతా కూడా దేవేంద్రుడు చెప్పారండి. నదులు సముద్రాలలో కలవటం కానీ, అదేవిధంగా కాలువలు తీయటం కానీ, నీళ్లు పెట్టాలి కదండి. వర్షాకాలంలో వచ్చినటువంటి ఆ నీటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సముద్రంలోకి వెళ్ళిపోతే ఎట్లా? అందుకని మనం చూడండి, నేను ఇల్లు కట్టాను అని అంటాం. మనమే ఇల్లు కడతామా? తాపీ మేస్త్రులు కడతారు. అలాగే మొట్టమొదటగా ఇంద్రుడు చేశాడు అంటే ఇంద్ర పదవి కోసంగా ఇంద్రుడు చేయించాడు. ఇంద్రుడు ఎందుకు చేశాడు అంటే తన యొక్క, మనం చూడండి, ఒక పదవి కోసం ఎంతో తపస్సు చేస్తాం. కొన్ని సంవత్సరాలు బాగా చదువుకుంటాం, అప్పుడు ఒక పదవి వస్తుంది. ఆ పదవిని నిలుపుకోవాలి అంటే కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంద్ర పదవి వచ్చినా ఇంద్రుడు ఆ పదవిలో స్థిరంగా ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అంటే యజ్ఞయాగాదులు చెయ్యాలి. యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే ఓషధులు కావాలి.
ఓషధులు కావాలి అంటే ఆహారం ఇవ్వాలి, పురోడాశము అంటారు. హవ్యము, కవ్యము, దేవతలకి ఇచ్చే ఆహారాన్ని హవ్యము అంటారు. పితృదేవతలకి ఇచ్చేటువంటి ఆహారాన్ని కవ్యము అంటారు. ఆహారం ఇవ్వాలి అంటే నెయ్యి కావాలి కదా, గోవృద్ధి పొందాలి కదా. మన యొక్క ఆస్తి ఏమిటి అంటే పూర్వకాలంలో గో సంపద. ఈ ఆవు యొక్క తల్లి, ఈ ఆవు యొక్క తల్లి 3 తరముల ద్వారా వచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఏదైతే ఉంటుందో అది అమృతతుల్యమైనటువంటిది. ఆ అమృతతుల్యమైనటువంటి నేతితో దేవతలకి స్వాహ అంటూ ఆహారాన్ని ఇచ్చినట్లయితే దేవతలు తృప్తి పొంది తన పదవిని కాపాడుకుంటూ ఉంటారు. కనుక ఈ యొక్క పొలాలన్నీ కూడా తడపాలి అంటే వర్షాకాలంలో వచ్చిన నీటిని పిల్ల కాలువలలాగా తయారు చేయించి యజ్ఞయాగాదులు మొట్టమొదటగా దేవేంద్రుడు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసేటప్పుడు ఈ నాగలితో దున్నేటప్పుడు 4 అంగుళాలే దున్నాలని, ఎక్కువ దున్నకూడదు. పూర్వకాలంలో ఇళ్ళు ఈ విధంగా ఉండేవి. పెంకుటిల్లు అయినా సరే, పాక అయినా. ఈ కాలంలో పెద్ద మేడలు కడుతున్నప్పుడు 10 అంతస్తులు కడుతూ ఉంటే కింద ఎంత లోపలికి వెళ్ళాలి? భూమి యొక్క హృదయాన్ని తవ్వినట్టే. మనం మూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా భూమి మీద చెయ్యకూడదు, గడ్డి మీద చెయ్యాలి. భూదేవి చాలా ఓర్పుతో ఉంటుందన్నమాట. భూమిని ఇబ్బంది పెట్టించకూడదు అనే ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టాలన్నా 6 అడుగులు లేక 10 అడుగుల లోతే వెళ్ళేవారు పూర్వం. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టాలంటే ఎంత లోతుగా వెళ్ళిపోతున్నాం. భూమి ఎంత బాధపడుతుంది. అలా బాధపడినప్పుడు మనకి క్షేమమా? కాదు కదా. ఈ వ్యవసాయంలో కూడా భూమిని దున్నేటప్పుడు 4 అంగుళాలే దున్నేవారు. ఇప్పటికి కూడా ఆ నాగలి యొక్క ఈ కింద ఉన్నటువంటి నాగలి చాటు 4 అంగుళాలే ఉంటుంది. ఏమండి నేను 10 అంగుళాలు పెట్టుకుంటాను అనొచ్చుగా. అది ఇతర దేశం వాళ్ళు. ఇతర దేశంలో అమెరికా ఆ ప్రాంతంలో 10-12 అంగుళాల లోపలికి వెళ్ళిపోతున్నారు, సారం తీసేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ లలనేశ్వర దర్శన లాలసులయ్యేగు బుధలలాములు అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతిన్ పోవక ఉండ కుటిలాత్మకులై. ద్వారపాలకులు 2 కూడా ఆపేశారు. చతుర్బాహులుగా ఉన్నారు. నవరత్నాలతో పొదగబడినటువంటి ఆభరణాలు, బంగారు కడియాలు కూడా ధరించారు. తులసి మాలలు అలంకరింపజేసుకున్నారు. కాళ్లకు అందెలు, భుజకీర్తులు ఉన్నాయి. వారి చేతిలో దండము, ఒక కర్ర కూడా ఉన్నది. ఉత్సాహంగా ఉన్నారు. కళ్ళల్లో కోపాగ్ని, జ్వాలామాలిక కీలికలన్నీ కూడా వెచ్చగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉందిటండి. అంత వేడిగా ఉన్నట్ట. ఎందుకని? మాకు చెప్పకుండా మీరు లోపలికి వెళ్ళిపోతారా అని ద్వారపాలకులు 2 కూడా సనచతుష్టయాన్ని అడ్డుకున్నారు. కాంచన నవరత్న కటక అంగుళీయక హారకేయూర మంజీరధరులు కమనీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్వనమాలికా విరాజిత ఉరస్థలులు గదాయుతులన్ ఘన చతుర్బాహులు ఉన్నత ఉత్సాహమతులు ఆరూఢరోషానల అరుణిదాక్షులు భ్రూలతా కౌటిల్య ఫాలతలులు వేత్రదండాభిరాముల విలయ ముకుంద శుద్ధాంత మందిరాల భూమి ఉన్న 2 సనకాది యోగి వరులు చూచుచూ వృద్ధులయ్యు ఆ శుభగమతులు. ఎంతో ఉత్సాహంగా వస్తున్న వారిని ఒక్కసారి ఆపిన మాత్రమే నిరుత్సాహం.